నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదిక కానుంది. మీకు వివాహానికి సంబంధించి ఏ వర్ణానికి సంబంధించి కానీ ఎలాంటి అబ్బాయి కావాలన్నా, అమ్మాయి కావాలన్నా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. మొదటగా ఈ కార్యక్రమాన్ని ఏదైనా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, వివాహాలకి సంబంధించి ఇంకా ఎప్పటి వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి? అసలు నెక్స్ట్ మంత్ వరకునమ్మా. తర్వాత మరలా మే నెలలో పెళ్ళిళ్ళు లేవు, జూన్ లేదు, జూలై ఎలాగా మనకి తెలిసిందే, ఆషాఢ మాసం. అవునమ్మా. ఆ తర్వాత శ్రావణంలో మళ్ళీ 3 months వరుసగా లేవు. ఓకే. అంటే వివాహానికి సంబంధించి జాతక పరంగా ముందుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? జాతక పరంగా ఒక్కసారి వివాహం చేద్దామనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఒక్కసారి మన దగ్గర ఉండేటటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి చూపించడం మంచిది. ఎందుకంటే కనుక ప్రయత్నం చేస్తున్నాము, ఆ తర్వాత విఫలమైతే బాధపడే కన్నా మొట్టమొదట ఏదైనా చిన్న చిన్న పరిహారాలు, జపాలు లాంటివి చేపించేసుకుంటే ఏం గొడవ ఉండదు కదా. వెంటనే ఫస్ట్ చూసిన సంబంధమే ఓకే అయిపోవచ్చు. అందువల్ల చూపించి కొంచెం జాతక విశ్లేషణ చేసుకుని దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే. ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి అబ్బాయి గురించి కావచ్చు, అమ్మాయి గురించి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకుంటే వారి యొక్క ఫోటో మరియు ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు కావాలనుకున్న మంచి సంబంధాలు దొరుకుతాయి. ఇంకా సంబంధాలు కూడా రోజులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. వచ్చే నెల 22 వరకు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి త్వరగా వివాహం చేయాలనుకున్న వారు ఎవరికైనా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదికగా నిలబడి ఉంది. ఓకేనమ్మా. కొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్ బిట్స్ ఫిలానీలో చేసినటువంటి అబ్బాయి, 16 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, ఎంహెచ్ఎస్సి, యుఎస్లో 120Kలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కమ్మా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోని 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంహెచ్ఎస్, యుఎస్లో 150Kలో ఉన్నాడు. ఇతను వెల్ సెటిల్డ్ వధువు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయి కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంఎస్ సాఫ్ట్వేర్, యుఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్సి చేశాడు. ఈయన బీటెక్ కూడా చేశాడు, సైంటిస్ట్గా ఉన్నాడు, నెదర్లాండ్లో ఉన్నాడు. ఈయన పద్మశాలి క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 90Kలో ఉన్నాడు ఈ బాబు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ వాళ్ళు, అమ్మాయి ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకేనమ్మా. చాలామందికి వివాహాలు చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి. సంబంధాలు దగ్గరకు వచ్చి చెడిపోతూ ఉంటాయి. కొంతమందికి అసలు ఎన్ని చూసినా సరే కుదరదు అసలు సంబంధం. సో ఎందుకు కారణం అంటారు? జాతకంలో ఎలాంటి లోపం వల్ల ఇలాంటి తొందరగా లేట్ మ్యారేజెస్ అవుతుంటాయి? జాతకంలో లేట్ మ్యారేజెస్ అనేది జాతకంలో తెలుస్తుందమ్మా. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మాకు అర్థమైపోతుంది వీళ్ళకి లేటుగా మ్యారేజ్ అవుతుంది అన్నది అర్థమైపోతుంది. అలాగే కొన్ని నక్షత్రాల వాళ్ళకి లేట్ మ్యాచెస్ జరుగుతాయి. సపోజ్ పుష్యమే నక్షత్రం వాళ్ళకి కొంచెం లేటుగా ఉంటుంది. అలా ఉదాహరణకు అనమాట. అలా కొంతమందికి ఏంటంటే కనుక అయితే ఎర్లీ వయసులో అయిపోతాయి. కళ్యాణ గడియలు వచ్చాయి అంటూ ఉంటారు కదా, అవి వచ్చినప్పుడు చెయ్యరు వీళ్ళు. కారణం ఏమిటి? చదువులు అవ్వవు. అందువలన మళ్ళా వచ్చే వరకు అంటే ఒక 4-5 ఏళ్ళు తేడా ఉంటుంది. ఒక్కోసారి 3 ఏళ్ళ తేడాలోనే రావచ్చు. అలా లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత ఏంటంటే ఇప్పుడు దశ, మహాదశ, విదశ, ఆ తర్వాత అంతర్దశ, సూక్ష్మదశ అని మనకి స్థాయిలు ఉంటాయి జాతకాల్లో. అప్పుడు కూడా శుభగ్రహాలు ఏమైనా గురుగ్రహం, శుక్రగ్రహం, రవిగ్రహం, అంటే ఏంటంటే అప్పుడు రవి శుక్రుల అనుబంధం అనేది
తప్పనిసరిగా అబ్బాయికి కావాలి, బలం కావాలి, శుక్రబలం కావాలి. అదేవిధంగా ఈ యొక్క గురుబలం అనేది అమ్మాయికి కావాలి. ఆయా ఆయా స్థానాల్లో వాళ్ళు శుభులతో కలిసి ఉన్నా కూడా వీళ్ళకి వెంటనే వివాహం అవుతుందన్నమాట. అందువల్ల జాతకరీత్యా అంతా విశ్లేషించుకుని ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళితే కనుక సంబంధం అనేది మంచి సంబంధాలు వస్తాయి, కుదురుతాయి కూడా. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా బ్రాహ్మిన్ క్యాస్టు అమ్మాయి 28 సంవత్సరాలు 5'6" హైటు, ఎంటెక్ చేసింది. మెయిన్ 9 లక్షల ప్యాకేజీలో ఉంది. పిల్లకి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 24 సంవత్సరాల అమ్మాయి, బీటెక్ చేసింది. అమ్మాయి 5'4" హైటు, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్లో వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్. ఈ అమ్మాయి కూడా హైదరాబాద్లోనే 11 లక్షల ప్యాకేజీలో ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 15 లక్షల జీతంలో ఉంది పాప. కాపు క్యాస్ట్లో వెల్ సెటిల్డ్, వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, ఎంటెక్ చేసి 21 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, ఎంబీఏ చేసి మేనేజర్గా చేస్తుంది. 80,000 జీతంలో ఉంది. హైదరాబాద్లోని విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'2" హైటు, ఎంఫాన్సీ చేసి ఈఎంఐ కూడా 50,000 సంపాదిస్తుంది. 7 కోట్ల ప్రాపర్టీ ఉంది. పెరికా క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాల్ తీసుకుందాం. కడప నుంచి ఇందిర గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అబ్బాయి గురించి చేశాను మేడం. అబ్బాయి ఏం చదువుకున్నారమ్మా? ఎంబీఏ చేశారు మేడం. క్యాస్ట్ ఏంటండి? వడ్డే మేడం. వడ్డే. ఓకేనండి. అబ్బాయి ఫోటో వివరాలు అన్నీ పంపించండి అమ్మా. వాట్సాప్ నెంబర్ నా పక్కన కనిపిస్తుంది కదా మీకు, దానికి పంపించండి. పంపిస్తే కనుక తప్పనిసరిగా నేను చూస్తాను. ఈ కార్యక్రమం అయ్యాక చూస్తానమ్మా. ఓకే మేడం, సంతోషం. థ్యాంక్స్ మేడం. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866043439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి. సరే. ఓకేనండి. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 36 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి అమ్మాయి వధువుగా కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, ఎంఎస్ యూఎస్ 240K వస్తుంది అబ్బాయికి. 20 CR ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. యూఎస్లో ఉన్న అమ్మాయికి ఫస్ట్ ప్రిఫరెన్స్. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు, ఎండి డాక్టరు, 1.5 lakh వస్తుంది ఫర్ మంత్. వెల్ సెటిల్డ్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ ఎంఎస్, కెనడాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న. 150K వస్తుంది. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా పిఆర్ కూడా ఉంది ఇతనికి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'11" హైటు, ఈ అబ్బాయికి కూడా బీటెక్ చేసి ఓన్ బిజినెస్ చేస్తున్నాడు హైదరాబాద్లో. 150 CR ఉంది అబ్బాయికి. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లికి సంబంధించిన వివరాలు చెప్తాను. రెండో పెళ్లి 30 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 17 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్లి రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, యూఎస్లో ఉన్నాడు. అబ్బాయి 180K వస్తుంది. H1B ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు సెకండ్ మ్యాచ్కి కావాలి. రెండో పెళ్లి మున్నూరు కాపు క్యాస్టు, 33 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, ఎంటెక్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 1 lakh వస్తుంది ఇతనికి. సెకండ్ మ్యాచ్కి మున్నూరు కాపు క్యాస్ట్లో వధువు కావాలి. ఓకే, ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకుంటే స్క్రీన్లో వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా, వివాహానికి సంబంధించి కొంతమంది పేరు బలాలు అంటారు, కొంతమంది పుట్టిన తేదీని బట్టి చూస్తూ ఉంటారు. అసలు ఎలాగ సెట్ చేయాలన్నది ఈ కాల్ తర్వాత మనం కంటిన్యూ చేద్దామా. హలో, నమస్తే అండి. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ అమ్మా, కాకినాడ. ఓకేనండి, మాట్లాడండి. మా అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి? అబ్బాయికి అండి. బాబు అదే శ్రవణ నక్షత్రం అండి, మకర రాశి.
అదేనమ్మా. ఇప్పుడు అబ్బాయి ఏం చదువుకున్నాడు? అబ్బాయి ఇప్పుడు ఐటీ చదివాడమ్మా. ఐటీ అయిపోయింది. ఇప్పుడు చిన్న జాబ్ చేస్తున్నాడు. సరే, మా అబ్బాయి ఫోటో వివరాలు పంపించండి. అబ్బాయిని పంపించమనండి. నెంబర్ రాసుకోండి, వారు చెప్తారు. నెంబర్ రాసుకోండి. అలాగమ్మా. ఓకే, వాట్సాప్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9866044439. నాకు ఇక్కడ కనిపిస్తోంది వాట్సాప్ సింబల్ వేసి ఆ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి, పంపించండి. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు కాల్ చేస్తారు. ఓకేనమ్మా, వివాహానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. కొంతమంది పేర్లు బట్టి చూస్తారు, పుట్టిన తేదీని బట్టి చూస్తూ ఉంటారు. సో అసలు దేన్ని బట్టి చూస్తే చాలా మంచిది అంటారు? అసలు జాతకం చూడటమే మంచిదమ్మా. అంటే ఏంటంటే ఇప్పుడు 100% మనం మాట్లాడుకునేటటువంటి విషయానికి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏంటంటే కనుక మనము జాతకం చాలా కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే కనుక పేరు బలాలు, అంటే ఒకరికి జాతకం ఉండి ఇంకొకరు జాతకం లేదనుకోండి, చూడటానికి అది అవదు, అది తప్పు కూడా, చూడకూడదని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. అందువల్ల మనం ఋషులు దర్శించినవి, వాళ్ళు సృజించినవి శృతుల ద్వారా స్మృతుల ద్వారా మనకి తెలియచేసిందే ఈ యొక్క జ్యోతిష్యం. అందువల్ల వాళ్ళ కాలిక్యులేషన్స్ అన్నీ కూడా గణిత ప్రకారం మనం వేసినప్పుడు ఇద్దరికీ కూడా ఒకే మాదిరి ఉండాలి. అంటే నామనక్షత్రమైనా ఉండాలి, లేదా జాతకం అయినా ఉండాలి. ఆ విధానంగానే మనం పోవాలి. ఆ విధంగా చూస్తే ఇంకెలాంటి ఇది అనిపించదమ్మా. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫెస్ చూద్దాం. తప్పనిసరి. కాలర్ ఉన్నారమ్మా, తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో హలో, నమస్తే అండి. హలో, మీకు కాల్ కలిసిందండి, మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో హలో, నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నేను సిద్దిపేట నుండి. సిద్దిపేట నుండి. ఏమ్మా, ఎవరికి వివాహం? హలో, ఎవరికమ్మా పెళ్ళి? మీరు టీవీ చూసి మాట్లాడద్దండి. ఎవరికి సంబంధం కావాలనుకుంటున్నారో చెప్పండి. ఓకేనండి, ఎవరికైతే మీకు సంబంధం కావాలనుకుంటున్నారో పక్కన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి ఫోటో పంపించండి. అలా విధంగా డీటెయిల్స్ కూడా పంపించండి, మీకు కాల్ చేస్తారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారమ్మా, తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బళ్ళారి నుంచమ్మా. ఓకేనండి, మేడంతో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎవరికండి వివాహం? అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అమ్మాయికమ్మా, మా కూతురికి. కూతురికి. క్యాస్ట్ ఏంటండి? రెడ్డి అమ్మా. ఓకేనండి, సంబంధాలు ఉన్నాయి. మీరు మీ అమ్మాయి వివరాలు ఫోటోలు కూడా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకుని మీరు పంపించినట్లయితే కార్యక్రమం అయిన వెంటనే మన ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. తప్పనిసరిగా మీకు తగినటువంటి మ్యాచెస్ చూపించబడతాయి. మంచిదమ్మా. సంతోషం. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ సెండ్ చేయండి. మరొక కాలర్ ఉన్నారమ్మా, తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. ఓకేనండి, మేడంతో మాట్లాడండి. హలో, చెప్పండి బాబు, ఎవరికి పెళ్ళి? మీకైనా ఏం చదువుకున్నారు? 10 చదువుకున్నారా బాబు? ఓకే, 10 చదువుకుంటే కష్టమయ్యా మా దగ్గర. ఏమనుకోకండి, ఎందుకంటే ఆడపిల్లలే బీటెక్లు చదివేస్తున్నారు, డిగ్రీలు చదివేస్తున్నారు. 10th చదివిన వాళ్ళు అంటే కనుక మేము చేయడం కష్టమవుతుంది. దయచేసి ఏమనుకోవద్దు బాబు, ప్లీజ్. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. ముదిరాజు క్యాస్ట్ అబ్బాయిలవి 29 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోని 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, జూనియర్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తున్నాడు. 90K వస్తుంది. అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, చార్టర్ అకౌంటెంట్, 15 లక్షల జీతంలో ఉన్నాడు. గంగపుత్ర క్యాస్ట్లో వధువు కావాలి. ఓకేనమ్మా, కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే అండి. చెప్పండి. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, మేడంతో మాట్లాడండి. చెప్పండి బాబు. హలో, మా బాబు 25 years ఉంది, బీటెక్ కంప్లీట్ అయిపోయింది.
బీటెక్ ఓకేనండి. గూగుల్లో చేస్తున్నాడు హైదరాబాద్ రీసెంట్ గా 2 months అయింది వచ్చి ఓకే. జాబ్ వచ్చి. క్యాస్ట్ ఏంటండి? హలో క్యాష్ కాపు అండి. కాపు. ఓకే, పంపించండి. అబ్బాయి ఫోటో వివరాలు పెట్టండి. కాపుల్లో మంచి సంబంధాలు ఉన్నాయి, పంపించండి. అబ్బాయి ఫోటో వివరాలన్నీ పెట్టండి. పెడితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో మళ్ళీ మాట్లాడటం జరుగుతుంది. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో వివరాలు కూడా పంపించండి. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు కాల్ చేస్తారు. ఓకేనమ్మా, ప్రొఫెస్ చూద్దాం. తప్పనిసరిగా నాయి బ్రహ్మణ్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్సీ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. నాయి బ్రహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఈ అబ్బాయి రజక క్యాస్టు, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ త్రిబుల్ చేసి ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఎస్సీ మాలా క్యాస్ట్లో అమ్మాయి ఉన్నవాళ్ళు సంప్రదించవచ్చు. అమ్మ కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా నంద్యాల డిస్ట్రిక్ట్ మేడం. ఓకేనండి, మేడంతో మాట్లాడండి. చెప్పండి బాబు, ఎవరికి పెళ్ళి, అమ్మాయికా అబ్బాయిగా? మా అబ్బాయికి మేడం. అబ్బాయి ఏం చదువుకున్నారు? డిగ్రీ ఫైనల్ మేడం. డిగ్రీ అయిపోయింది. జాబ్ చేస్తున్నాడా? ప్రయాణం చేస్తున్నాడు మేడం. ఓకే, క్యాస్ట్ ఏంటి? కర్నూలులో ఎన్ఎస్సీ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నాడు మేడం. సరే సరే, కులం ఏంటండి? మీ కులం ఏంటండి? కుర్దిసాలే మేడం, నేసంలో కుర్దిసాలే. సరే సరే, పంపించండి. వాట్సాప్ నెంబర్ చెప్తారు. వాట్సాప్ నెంబర్కి మీరు పంపిస్తే కార్యక్రమం అయ్యాక మాట్లాడతాం. సరే మేడం. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ పూర్తి వివరాలు పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేస్తారు. మరొక కాలర్ ఉన్నారమ్మా, తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. టీవీ సౌండ్ తగ్గించేసి నాతో మాట్లాడండి. హలో, నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకేనండి, మేడంతో మాట్లాడండి. ఓకే చెప్పండి, అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? మేడం నాకేనండి మ్యారేజ్. ఓకేనండి, ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు ప్రజెంటు? నేను ప్రెసెంట్ అవుట్ ఆఫ్ జాబ్ చేస్తాను మేడం. 80K శాలరీ వస్తుంది నాకు. ఓకే, క్యాస్ట్ ఏంటండి మీది? నేను యాదవ్స్ అండి. యాదవ్స్. ఓకేనండి, పంపించండి. పంపిస్తే కనుక బయోడేటా ఫొటోస్ పెట్టండి. కార్యక్రమం అయిన తర్వాత మీతో ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, మీకు మాట్లాడదాం. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ పూర్తి వివరాలు పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేస్తారు. మరొక కాలర్ నరమ్మ, తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము తిరుపతి దగ్గర నుంచి. ఓకేనండి, మేడంతో మాట్లాడండి. చెప్పండి, అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అబ్బాయికి మేడం. అబ్బాయి ఏం చదువుకున్నాడు? సిఏ చదివినాడు. ఓకే, క్యాస్ట్ ఏంటి? క్యాస్ట్ కమ్మాస్ మేడం. కమ్మాసు. ఓకే, నాయుడుస్. ఓకే, మీరు బయోడేటా ఫొటోస్ పెట్టండి అబ్బాయిది. పెడితే చౌదరీస్లో కూడా ఉన్నారు, మంచి మ్యాచెస్ ఉన్నాయి, పంపిస్తాను. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి మీకు ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో పూర్తి వివరాలు పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేస్తారు. ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి పంపించండి డీటెయిల్స్ అన్నీ. ఓకేనమ్మా, ప్రొఫెస్ చూద్దాం. మాదిగా క్యాస్ట్ అమ్మ, 27 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఈయన తగినటువంటి అమ్మాయి కావాలంటున్నారు. 80,000 జీతం, గవర్నమెంట్ జాబు. కులాంతర వివాహం, 30 ఏళ్ల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి కులాంతర వివాహానికి. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని వర్ణాలలో అబ్బాయిలు, కొంతమంది అమ్మాయిలు కూడా వివాహాలు అవుతున్నాయి. కానీ ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క ఏంటంటే కనుక పరిస్థితులను బట్టి కొంచెం విడిపోవడమో లేకపోతే ఇదో ఉంటుంది కదా, తేడా వచ్చి
డైవర్స్ తీసుకునే వరకు వెళ్ళిపోతున్నాయి. అలాంటి వాళ్ళకు కూడా రెండో పెళ్లి మ్యాచెస్ కూడా చాలా ఉన్నాయమ్మా. అన్ని వర్ణాల్లోని కూడా సెకండ్ మ్యాచెస్ కూడా మనం చూస్తాం. అందువల్ల సెకండ్ మ్యాచెస్ వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. కులాంతర వివాహాలకి సంప్రదించవచ్చు. సెకండ్ మ్యాచ్ తర్వాత అబ్రాడ్, మనకి అమెరికాలో ఉన్న, యుఎస్లో ఉన్న, యూకేలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, కెనడాలో ఉన్న, ఫిన్లాండ్లో ఉన్న, ఇలా రకరకాల మ్యాచెస్, నెదర్లాండ్ అన్నిటిలోనే. అందువల్ల ఏంటంటే వీళ్ళు లేరు అనుకోవడానికి లేదు, సమయాభావం వల్ల కొన్ని మాత్రమే తీసుకొచ్చి చదువుతూ ఉంటాను. మరి రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మ, కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి ఫోన్ చేస్తున్నాము. ఓకేనమ్మా, మేడంతో మాట్లాడండి. హలో మేడం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మ, మేము ప్రొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాము. అమ్మా చెప్పండి. పాప బీటెక్ అయిపోయింది, ఓకే. హైదరాబాద్ జాబ్ చేస్తున్నది. ప్రస్తుతానికి యూస్ పోవాలని రిజైన్ చేసి మన అక్కడ డ్రాప్ అయిపోయింది. సరే, సంబంధాలు చూస్తున్నాం మేడం, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారేమని. తప్పనిసరిగా. వర్ణం ఏమిటండి, మీ కులం ఏమిటి? మా కులం రజిక మేడం. రజక. ఉన్నాయమ్మా, మ్యాచెస్ ఉన్నాయి, చూద్దాము. మీరు బయోడేటా, ఫొటోస్ అన్నీ పెట్టండి అమ్మా నాకు. వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి, నోట్ చేసుకుంటే మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో, పూర్తి వివరాలు పంపించండి. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు కాల్ చేస్తారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారమ్మ, తీసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. ఓకేనండి, మేడంతో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. హలో, మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నామండి. అలాగేమ్మా. ఎవరికమ్మా పెళ్ళి? బాబు కెనడాలో ఉంటాడు. ఓకే అమ్మా. సాయి చరణ్ తేజ ఎంఎస్ చేశాడండి. సంతోషం అమ్మా. బాబు వయసు 29 సంవత్సరాలండి. ఓకే. క్యాస్ట్ ఏంటమ్మా మీరు? కుమ్మర్లో అండి. కుమ్మర్లు. సరే అమ్మా, అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పెట్టండి అమ్మా, చూద్దాం, మన ప్రయత్నం చేద్దాం. ఓకేనండి, మీకు ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, పూర్తి వివరాలు పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. వాట్సాప్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి ఫోటో అండ్ పూర్తి వివరాలు పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేస్తారు. మా నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, మేడంతో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి. హలో, టీవీ చూస్తూ మాట్లాడకుండా మేడం అడిగేదానికి సమాధానం చెప్పండి. హలో హలో చెప్పండి. అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అబ్బాయికి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? డిగ్రీ చదివిండు. డిగ్రీ చదివిండు. అయితే అబ్బాయి క్యాస్ట్ ఏంటి? మీ క్యాస్ట్ ఏంటండి? మీ కులం ఏంటి? కుమ్మరోళ్ళు. పంపించండి, అబ్బాయి వివరాలు పంపించండి. ఏం పని చేస్తున్నాడు ఏంటి అన్ని వివరాలు పెట్టండి. వినపడింది. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోటోను, పూర్తి వివరాలు పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ పూర్తి వివరాలు పంపిస్తే ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేసి మాట్లాడతారు. అప్పుడు మీరు ఇంకా పూర్తి వివరాలు చెప్పచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారమ్మా, తీసుకుందాం. హలో బాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. ఎవరికండి వివాహం? అబ్బాయికా అమ్మాయికా? నమస్తే, చెప్పండి. నా పేరు బాలకృష్ణ అండి. మా అమ్మాయికి మ్యారేజ్ గురించి చూస్తున్నామండి. క్యాస్ట్? గౌడ్స్. ఓకే, ఉన్నాయండి, మంచి మ్యాచెస్ ఉన్నాయి. అమ్మాయి ఉన్నాయండి. అమ్మాయి మాకు హైదరాబాద్ లోనే కావాలండి, బయట సంబంధాలు వద్దు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ అబ్బాయి కావాలి. పాప వచ్చేసి సాఫ్ట్వేర్ ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ అన్నమాట. పర్వాలేదండి, ఉన్నాయండి గౌడ్స్లో. మనకి హైదరాబాద్ వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అమ్మాయి వివరాలు, ఫొటోస్ పెట్టండి. పెడితే కనుక బాలకృష్ణ గారు కార్యక్రమం అయిన తర్వాత ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. సరేనా?
ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో అండ్ పూర్తి వివరాలు పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేస్తారు. మరొక కాలర్ ఉన్నారమ్మా, తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వరుణ్ అండి. ఓకేనండి, మేడంతో మాట్లాడండి. చెప్పండి వరుణ గారు. నమస్తే మేడం. నమస్తే. ఎవరికి వివాహం? మా బ్రదరు రవి అని ఉన్నారు. రవి ఓకే, ఆయన ఏం చేస్తున్నారు, ఏం చదువుకున్నారు? ఆయన 10th ఫెయిల్ అయ్యాడు మేడం. బాబాయ్ నమస్కారం అండి బాబు, నేను చేయలేనండి, నా వల్ల కాదు. ప్లీజ్ 10th ఇంటర్ కూడా నేను చేయలేను, డిగ్రీ దాటిన వాళ్ళే. ఎందుకంటే ఆడపిల్లలందరూ బాగా చదువుకుంటున్నారండి. దయచేసి అన్యతగా భావించొద్దు. మరల చెప్తున్నాను, పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఆడపిల్లలు ఉంటున్నారు మన దగ్గర. అందుకని మరీ చెప్తున్నాను. ఓకేనమ్మా, రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? చాలా మంచి మాట. రెండో వివాహానికి కూడా బాగా వెల్ ఎడ్యుకేటెడే ఉన్నారు. మన అలా అనేసి వాళ్ళు ఏదో 10th చదివి ఇంటర్ చదివి అలా లేరు. ఆడపిల్లలు కూడా ₹1,00,000 50,000 ఇలా సంపాదించే వాళ్ళే ఉన్నారు, వెల్ సెటిల్డ్ ఉన్నారు. ఆ తర్వాత అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా చెప్పాలంటే సెకండ్ మ్యాచ్ అనే పేరు కానీ మంచి ప్యాకేజీలు ఉన్నారు. అందువల్ల మేము ఎక్కడో మేము ఉంటామండి, మాకు రెండో పెళ్ళికి ఆ పిల్లని చూడండి అంటే కనుక ఈ హైదరాబాద్లో ఉన్న పిల్లలు అక్కడికి వెళ్ళి కాపురాలు చేయడం కష్టం. అందువల్ల మనకి అన్ని విధాలా చూసుకుని, అందుకే వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళని మీరు చెప్పండి, మేము తప్పనిసరిగా మనం పెళ్లి చేద్దాం. అంతేగాని చదువుల విషయంలో ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదమ్మా. ఇప్పుడు అన్ని కులాల్లోని కూడా రెండో పెళ్ళికి కూడా వాళ్ళు మంచి చదువుకొని ఆ తర్వాత డైవర్స్ తీసుకున్నా విడోవర్ అయినా సరే వివాహాలు అవుతున్నాయి. అందువల్ల ఎవరైనా సరే రెండో పెళ్ళికేంటి ఫస్ట్ పెళ్ళికేంటి మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడేనండి. అందుకని ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఈ విషయాన్ని మరల నేను చెప్తున్నాను అనుకోకండి, జ్ఞాపకం చేసుకొని మీ పిల్లలు చదువుకుని మంచి ఉద్యోగాల్లో ఉంటే మంచి సంబంధాలు ఉన్నాయండి, వెల్ సెటిల్డ్ సంబంధాలు ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించండి. ఓకేనండి, ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి కనుక ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించినట్లయితే ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్లో సంబంధం కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి ఫోటో అండ్ ఫుల్ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. హిందువులైతే చాలు, ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. శ్రీ మాత్రే నమః.